హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? చాలా హ్యాపీగా చాలా 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 కంటే ఎక్కువ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మన కాస్టింగ్ కాల్స్ అనేవి మీకు ఎలా రీచ్ అవుతున్నాయి? అంటే మీరు వాళ్ళని ప్రాపర్‌గా రీచ్ అవుతున్నారా? ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? సో, మీ అందరికీ అవకాశాలు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అంటే యాస్పిరెంట్స్‌కి తప్పకుండా అవకాశాలు రావాలి. మీరు అద్భుత స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మరి కాస్టింగ్ రిక్వైర్మెంట్‌లోకి వెళ్ళిపోదామా? సో, వీళ్ళ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి సురభి విజన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. రొమాంటిక్ డ్రామా అంటున్నారు. దీనికి ఫీమేల్ లీడ్ కావాలంటండి. లుక్ ఎలా ఉండాలి అంటే ఇన్నసెంట్‌లో బ్యూటిఫుల్‌గా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి అని అంటున్నారు. స్క్రీన్ ఏజ్ వచ్చేసి 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి అని అంటున్నారు. హైట్ వచ్చేసి 5 ఫీట్ నుండి 5.7 ఫీట్ వరకు ఉండొచ్చు అని అంటున్నారు. సో, ఇన్నోసెంట్‌లో బ్యూటిఫుల్‌గా అంటే మీరు 'రాజు రాణి' మూవీ చూసారా? 'రాజు రాణి' మూవీలో ఫ్లాష్ బ్యాక్‌లో ఒక హీరోయిన్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఈ ఆర్యకి పేరుగా ఒక అమ్మాయి ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంది. సో, అలాంటి ఒక అమ్మాయి ఇన్నసెంట్ అంటే. ఇన్నసెంట్‌గా ఉంటుంది, అందంగా ఉంటుంది, అట్రాక్టివ్‌గా ఉంటుందంటే అలాంటి మీకు ఇంకా చెప్పాలి అంటే ఫహద్ ఫాజిల్ వాళ్ళ వైఫ్. మన 'పుష్పలో' విలన్ చేశారు కదా! సో, ఆయన వైఫ్. అలాంటి ఒక లుక్‌లో ఉంటే సరిపోతుంది అని అంటున్నారు. సో, మేల్ లీడ్ వచ్చేసి ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటెన్స్ డ్రామాటిక్ సీన్స్, ఎమోషనల్ ఆర్క్స్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'బొమ్మరిల్లు' లాస్ట్‌లో సిద్ధార్థ్ గనుక పెర్ఫార్మ్ చేస్తాడు చూసారా? అలాంటి ఒక డ్రామాటిక్ సీన్స్ కావచ్చు, ఎమోషనల్ ఆర్క్స్ కావచ్చు, మోయగలిగే ఒక మంచి పెర్ఫార్మర్ అయి ఉండాలి అని అంటున్నారు. లుక్ వచ్చేసి స్మార్ట్‌గా ఉండాలి అని అంటున్నారు. స్క్రీన్ ఏజ్ వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు మేల్ ఉండాలి. అలాగే ఫీమేల్ వచ్చేసి 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. చైల్డ్ ఆర్టిస్టులు బాయ్ కావాలంట. స్మార్ట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలి అని అంటున్నారు. స్క్రీన్ ఏజ్ వచ్చేసి 8 నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు. యాస్పైరింగ్ లీడ్స్ మస్ట్ ప్రొవైడ్ ఏ ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో. సో, కంపల్సరీ మీ దగ్గర ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో ఉంటేనే అప్రోచ్ అవ్వండి అని అంటున్నారు. హై క్వాలిటీ హెడ్ షాట్స్ అండ్ ఇంట్రడక్షన్ వీడియో అండ్ 90 సెకండ్స్ టు 2 మినిట్ డెమో రీల్, షో రీల్ పంపించండి అని అంటున్నారు. సో, మీ ఫొటోస్‌తో పాటు మీరు ఏదైతే పెర్ఫార్మ్ చేయగలరో ఆ డెమో రీల్ ఏదైనా ఉన్నట్లయితే, మీరు గతంలో యాక్ట్ చేసినయి ఏదైనా ఉన్నట్లయితే అది వాళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేయండి. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ ఫేక్ ప్రొడ్యూసర్స్ నుండి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు మనకి అప్రోచ్ అయ్యే వాళ్ళలో అందరూ జెన్యూన్ ఉంటారని ఏమి లేదండి. ఫేక్‌గా కూడా ఉండొచ్చు. ఇక్కడ సింపుల్ థింగ్ అంటే ఫేక్ అంటే ఏంటి? వాళ్ళు సినిమాలు తీయకుండా టైమ్ పాస్ చేసేవాళ్ళు ఒక రకమైన వాళ్ళు. అలా కాకుండా ఎదురు మనల్నే డబ్బులు అడుగుతున్నారనుకోండి, వాడసల ప్రొడ్యూసరే కాదు, అదసలు సినిమానే కాదు. సింపుల్ థింగ్ ఏంటి అంటే మిమ్మల్ని డబ్బులు అడగొచ్చు. మీరు పలానా అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ అయ్యి ఉండాలి. మాది ఒక పర్సనల్ అసోసియేషన్ ఉంది. దాంట్లో మెంబర్‌షిప్ ఉండాలి. దానికి 2000, 5000, 10,000 అమౌంట్ అడుగుతున్నాడు అనుకోండి. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాడి దగ్గర డబ్బులు లేవు. కాస్ట్యూమ్ మీరే పెట్టుకోవాలి. దానికి ఇలాగ డబ్బులు ఇవ్వాలి అన్నా నమ్మకండి. ఆ తర్వాత ఇంకేమున్నాయి? కాస్ట్యూమ్ పెట్టుకోవాలన్నా లేదంటే ఈ మధ్య కొత్తగా ఏంటంటే క్యూఆర్ కోడ్ పంపించి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఫొటోస్ పంపించండి అని అంటున్నారు. అవి నమ్మకండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ పంపించాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే శుభ్రంగా మీరు ఏమంటారు? డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు కదా! వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇవ్వచ్చు కదా! క్యూఆర్ కోడ్ కొట్టిన తర్వాత అది మిమ్మల్ని ఏదైనా ఒక డిఫరెంట్ సైట్‌కి మిమ్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఆ సైట్‌లో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ తీసేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో ఖాళీ చేసే ప్రయత్నం కూడా జరగొచ్చు. అలాంటివి నమ్మకండి. అలాగే పేరేదైనా గాని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు అంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని దానికి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. సో, మూర్ఖులుగా మిగిలిపోకుండా మెచ్యూరిటీతో ఆలోచించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఫేక్ ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే వాళ్ళు సినిమా చేయరు గానీ టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. మీ టైమ్‌నంతా వేస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అది టైమ్ పాస్. కానీ మీకు టైమ్ వేస్ట్. అలాంటి టైమ్ వేస్ట్ జరగకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే వాళ్ళకి దూరంగా వెళ్తూ అలాగని వాళ్ళకి టచ్‌లో ఉండొద్దు అని నేను అంటలే. ఏమో రేపనే రోజు వాళ్ళు సినిమా చేయొచ్చు కూడా. సో, మీరు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ కనీసం వారానికి ఒకసారో, 2 సార్లో ఎళ్లి మీట్ అవ్వటం. లేదంటే ఆహ్, 2 రోజులకో, 3 రోజులకో మెసేజ్ పెట్టడం చేసుకుంటూ మీరు మిగతా ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళు అడిగినా లేదు సార్ షూట్‌లో ఉన్నాను అని అబద్ధం చెప్పినా తప్పు లేదు.
సో, ఎప్పటికప్పుడు మీ డిగ్నిటీని మీరు కాపాడుకుంటూ ఉన్నట్లయితే మీరు అవకాశాలు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను, నోట్ చేసుకోండి. suravivisions.cinema@gmail.com SURAVI సురవి విజన్స్ VISIONS విజన్స్ డాట్ అంటే ఫుల్ స్టాప్ సినిమా CINEMA cinema@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి, అది నేను చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టి ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సారీ, కాంటాక్ట్ నెంబర్ చెప్తాను అన్నాను కదా, కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7207463792. ఐ రిపీట్ 7207463792. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.